ఉపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజలం ముఖే మన్మహే కిమపి తుందిలం మహాం శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శరదంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాతి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః స్ఫటికరజతవర్ణం మౌక్తికీవక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాకరాబ్జైః దళకమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీరేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే వసుదేవసుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః భగవన్మయమైన సభా సదస్సుకి క్షేత్రాధిదేవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన రోజు ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఇది మార్గశిర మాసం అంటే సంవత్సరానికి తెల్లవారుజామునండి. తెల్లవారుజాములో ధ్యానం చేసినా పూజ చేసినా, అలాగే మణిద్వీపం గురించి ఎక్కడ చెప్తారో అక్కడ కూర్చుంటే చాలుట దివ్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయని దేవి భాగవతం మనకు చెప్తున్నది. కనుక మన మనస్సుకు శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఏది మనం వింటూ ఉంటాం అది మనకు కనిపిస్తుంది నిద్రపోకుండా వింటే.
ఏకాగ్రంగా వింటే ఏది మనం వింటూ ఉంటామో అది మనకు కనిపిస్తుందో. ఇద్దరు కొట్టుకున్నట్టుగా నేను చెప్తే ఆ కొట్టుకోవడం అంతా మనకు కనిపిస్తుంది. మనస్సుకి భగవంతుడు ఇచ్చిన శక్తి భావన అనే శక్తి ఇచ్చాడు. అదొక్కటే మనకు దిక్కు. ఆ భావనతోనే మనం భగవంతుడిని చూడగలం. లేకపోతే ఈ చర్మ నేత్రాలకు ఆయన గోచరిస్తాడే చెప్పండి, భావన గోచరిస్తాడు. మనం నిరంతరం భావిస్తూ 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 ఉంటే మనకు ఉత్తమమైన ఫలితములు ఈ లోకంలోనే వస్తాయి. చివరికి శరీర పతనానంతం తర్వాత ఆ జీవుడు ఉత్తమ లోకానికి చేరుకుంటాడు. కనుక మణిద్వీప వర్ణన వినడం అంటే ఎక్కడో ఉన్న ఒక లోకం గురించి చెప్తున్నాను అనుకోవద్దు. మీ మనస్సే మణిద్వీపంగా మారిపోవాలి. మారిపోతే అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక నా శరీరం అనగానే చర్మ మాంస అస్థులతో కూడినటువంటిది అనే విషయాన్ని మర్చిపోయి ఇదంతా కూడా అమ్మవారి నివాసం అనే స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. అక్కడ మణిద్వీపాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. మీరు ఇక్కడ కూర్చుని అమెరికాని భావిస్తే అమెరికా రాదు, కానీ ఇక్కడ కూర్చుని మణిద్వీపాన్నో కైలాసాన్నో వైకుంఠాన్నో భావిస్తే వచ్చేస్తుంది. ఎందుకంటే భావిస్తే వచ్చేవాడు భగవంతుడు మాత్రమే. ఇంకా భౌతికమైనవి ఏవి భావిస్తే దొరికేవాడు భగవంతుడు. అందుకే అమ్మవారికి ఒక పేరు భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. ఆ భవానీదేవి ఎలా దొరుకుతుందయ్యా అంటే భావనాగమ్య, భావించితే దొరికిపోతుంది. అమ్మ గురించి ఏమీ కష్టపడక్కర్లేదు, భావించాలి. మనస్సుతో అమ్మని తలంచుకోవాలి. ఎందుకంటే అమ్మ భౌతికమైన వస్తువు కాదు, చైతన్యమైన వస్తువు. ఈ చైతన్యం సర్వత్రా వ్యాపించిన ఆ జగదంబిక యొక్క స్వరూపం. అందులో అమ్మని భావిద్దాం, ఆ లోకాన్ని ఒక్కసారి దర్శిద్దాం. ఈ లోకం ఎక్కడున్నది అంటే అమ్మ పేరేంటి? లలిత. లలిత అమ్మ పేరు. లలిత అన్న, దుర్గా అన్న, లక్ష్మి అన్న, సరస్వతి అన్న, అన్నపూర్ణమ్మ అన్న, ఎన్ని పేర్లు చెప్పినా ఒకే అమ్మ. ఒకే అమ్మ ఈ లోకాన్ని రక్షించడానికి ఎన్నో రూపాలు ధరించింది. అన్న అంబిక అంటే అమ్మ అని అర్థం, లలితమ్మ. లలిత అంటే అర్థం ఏమిటి? లలిత అంటే లావణ్యవతి అని అర్థం. ఎలాంటి లావణ్యము అంటే దృష్టిలో మనం ఎన్నో అందాలు చూస్తాం, కానీ అందాలన్నీ కూడాను మన దృష్టి బట్టి అందం అనుకుంటున్నాం, కానీ వాటికి శాశ్వతత్వం లేదు. గట్టిగా ఆలోచిస్తే అవి అందములు కూడా కావు. అది గట్టిగా ఆలోచిస్తే ఏవి అందములు కావు. అందములు అనేది భ్రమ మాత్రమే. ఏది సత్యమైన అందము, ఏది శాశ్వతమైన అందమో ఆ అందం పేరే సుందరి అని పేరు. అందుకే అమ్మకి త్రిపుర సుందరి అని పేరు. ముజ్జగాల్లోని కూడా అలాంటి సౌందర్యం లేదు, ముజ్జగాలకు అతీతమైన సౌందర్యం. అందుకే లలిత అంటే అర్థం లోకాన్ అతీత్య లలతే లలిత తేన స్వచ్ఛతే అన్నారు. ఈ లోకాలన్నిటికీ పైన ఎవరున్నారో ఆ తల్లి లలిత. అంటే ఎక్కడో లోకాలు ఉన్నాయి కానీ లేనివేమి లేవు, అన్నీ ఉన్నాయి, మనం చూడలేకపోవచ్చు. అలాంటి లోకాలు ఎన్నున్నాయో, ఇన్ని లోకాలకి పైన ఒక లోకం ఉంది. ఆ లోకానికి పైన ఏ లోకము లేదు. ఆ లోకం పేరే మణిద్వీపం. అది అమ్మవారి రాజధాని. రాజుగారు రాజ్యమంతా పాలిస్తారు, రాజ్యమంతా ఆయనదే. ఆ రాజధానిలో అమ్మవారు ఉన్నారు. ఆ రాజధానికి శ్రీమన్నగరము అని పేరు. ఈ మణిద్వీపంలో అమ్మవారి యొక్క రాజధాని పేరు శ్రీమన్నగరం. ఇది మీకు లలితా శాస్త్రంలో శ్రీమన్నగర నాయిక అనే నామం కనిపిస్తుంది కదా. చింతామణి గృహాంతస్థ శ్రీమన్. అమ్మవారి లోకాన్ని వర్ణించినటువంటి నామములు అక్కడ నామమాత్రంగా చెప్పింది లలితా శాస్త్రం, కానీ బ్రహ్మాండ పురాణంలో ఈ మణిద్వీపం గురించి బ్రహ్మాండంగా వర్ణించారు. ఆ తర్వాత దేవీ భాగవతంలో వర్ణించారు. ఈ దివ్య లోకం, ఆ లోకం అమ్మవారి యొక్క నివాస భూమి. ఆ రాజధానిలో ఈ మహారాణి ఉంటుందన్నమాట. ఆ మహారాణి ఉన్నప్పుడు రాజుగారు రాణిగారు ఉన్నారంటే ఒక్కరు ఉండరు కదండి, వాళ్ళకి పరిచారకులు ఉంటారు. పైగా లోకాన్ని పాలించాలి అంటే ఎన్ని ఉండాలి? ఒకటి, అన్ని లోకాన్ని రక్షించే రక్షణ శక్తులు ఉండాలి, అంటే మంచి సైన్యం ఉండాలి. అదే విధంగా ఆ లోకాల్లో అందమైన తోటలు, పైగా అమ్మవారికి పరిచర్యలు చేయడానికి పరిచారకులు. ఇలాగా ఈ లోకాలు ఎన్నున్నాయో వీటన్నిటినీ రక్షించడానికి మణిద్వీపం. అక్కడ నుంచి అమ్మ ఈ విశ్వంలో అన్ని లోకాలకి, ఒక భూలోకానికే కాదండి, స్వర్గ మత్స్య పాతాళాది లోకములకు, బ్రహ్మలోకానికి, దిక్పాలకుల లోకానికి, అన్నిటికీ ఆ లోకం నుంచే శక్తి వస్తూ ఉంటుంది. కనుక లోకాలకు అతీతంగా ప్రకాశించే దివ్య లోకం అది. దీన్ని మనం మణిద్వీపం అని చెప్తున్నాం. ఇది ఎలా ఉంటుంది అనే దానికి వెళుతూ ఉంటే, ద్వీపం అంటే అర్థం చుట్టూ నీరు, మధ్యలో దిబ్బ ఉంటే ద్వీపం అంటాం. తెలుగులో దిబ్బ, సంస్కృతంలో ద్వీపం అని. ఇది ఎలా వచ్చింది అంటే అమ్మవారు ఎప్పుడు ఉన్న తల్లి. జగత్తు సృష్టింపబడక ముందు ఉంది, సృష్టించిన తర్వాత ఉంది, సృష్టి నశించిన తర్వాత కూడా ఉంటుంది. ఎప్పుడు ఉండే తల్లి శాశ్వతి మాత అమ్మవారి పేరు.
శాశ్వతంగా ఉండే తల్లి. ఈ తల్లి ఈ జగత్తును సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఈ లోకాన్ని సృష్టి చేసింది. ఈ లోకాన్ని సృష్టి చేసి తన అనంత శక్తుల్ని ఈ లోకంలో నింపి ఉంచింది. ఈ శక్తుల్నే తర్వాత లోకాలకు అంతటికి అందజేసింది. అమ్మ ఇన్ని లోకాలకి అందజేస్తూ తన శక్తిని పంపిస్తూ ఉన్నా అమ్మవారికి ఏమీ తరుగుదల ఉండదు. అలాగని అమ్మవారికి ఈ లోకపు వికారాలు ఏవి అంటారు. అది ఎలాగో అంటే మనందరికీ పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడి వెలుగులతోనే మనం అన్ని పొందుతున్నాం. ఇక్కడ ఈ కాంతంతా ప్రసరిస్తాం. ఆ కాంతిలోనే మనం ఎరుపు తెలుపు నలుపు అన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న ఎరుపు కానీ తెలుపు కానీ ఆ సూర్యుడు కంటిందా అంటలేదు. కానీ ఆయన వెలుగు లేకపోతే ఇవేమీ లేవే. అలాగే అమ్మవారి శక్తితో ఈ జగత్తంతా నడుస్తోంది. కానీ ఈ జగత్ వికారాలు ఏవి అమ్మవారికి అంటట్లేదు. కనుక లోకాన్ని అతీత్య, ఈ లోకాలకు అతీతంగా శుద్ధమైన ఆనంద స్వరూపంగా అమ్మ ప్రకాశిస్తాం. మనమున్న లోకం పేరు మిశ్ర లోకం. అంటే సుఖ దుఃఖాలు కలిసి అనుభవిస్తాం, పాపపుణ్యాలు కలిసి ఉంటాయి ఈ లోకంలో. నిజానికి మనం సుఖం అనుభవించే కన్నా సుఖం అనే భ్రమతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. నిజానికి మరికొన్ని లోకాలు ఉన్నాయి, అక్కడ సుఖాలకు పరిమితులు ఉన్నాయి. స్వర్గాది లోకముల్లో సుఖానికి పరిమితి ఉంది. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి రావాలి ఎప్పటికో అప్పుడు. మనం ఒక ఊరికి వెళ్ళి హోటల్లో దిగుతాం. హోటల్లో ఎంతకాలం ఉండనిస్తాడు మనల్ని? మన దగ్గర డబ్బు ఉన్నంతకాలం ఉండనిస్తాడు. ఆ తర్వాత దీని గురించి దేవి భాగవతం ఎలా వర్ణించిందో ఆ వర్ణంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. సర్వాదవు నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా. ఈ సర్వజగత్తుకి హేతువైనటువంటి ప్రకృతిదేవి జగజ్జనని నిజవాసార్థం తనుండడానికి తయారు చేసుకున్నటువంటి లోకం. ఎలా తయారు చేసింది? ఎవరినో అడిగి లోకం తయారు చేయలేదు. సంకల్ప మాత్రేణ అమ్మ తన సంకల్పంతో మొత్తం సృజించింది. అంటే అమ్మ సంకల్పంలో ఎన్ని శక్తులు ఉన్నాయో చూసుకోండి. సంకల్పించుకుని లోకం తయారైంది. ఆ తయారైన లోకం ఎలా ఉందంటే మనం చూస్తున్న ఈ బ్రహ్మాండములన్నిటికీ పైన ఒక గొడుగులాగుంది. క్షత్రీభూతం త్రిజగతో భవసంతాప నాశకం. గొడుగుని ఎందుకు పోల్చారంటే గొడుగు నీడగలిగితే మనకు తాపాలు పోతాయి. అలాగే ఆ లోకానికి చేరుకుంటే మనకి తాపత్రయములు కూడా నశిస్తాయి. అంతెందుకు ఆ లోకాన్ని తలంచుకుంటే చాలా తాపత్రయాలు పోతాయి. అటువంటి దివ్య లోకము. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో మన స్థానం ఎంత అంటే ఒక సముద్రం ముందు ఇసుక తిన్నెలుంటాయి, వాటిలో ఇసుక రేణువంతా అని కూడా చెప్పలేము. మనం చూస్తున్న అనంత గ్రహ నక్షత్ర మండలాల్లో భూమి అనగా ఎంత, ఆ భూమిలో మనమనగా అంత. ఇలాంటి భూమి ఇలాంటి లోకాలు ఎన్నున్నాయో ఇవన్నీ కలుపుకుని ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో మనకి లెక్కగండదు. కానీ ఏ బ్రహ్మాండంలో వాడు ఏమనుకుంటాడంటే ఇంతకు మించి మనకు లేదు అనుకుంటాడు. మేడి చెట్టు మీరు ఎప్పుడైనా చూసుంటారు. అన్నిటికీ పైన ఆ తల్లి ఉన్నది. ఒకసారి ఈ జగత్తుకి ప్రళయం వచ్చి మళ్ళీ సృష్టి చేయబోయే ముందు బ్రహ్మదేవుడు నారాయణ నాభికమల నుంచి వచ్చాడు. వచ్చి సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు నారాయణ నిద్రపోతున్నాడు. ఆ సమయంలో నారాయణుడి యొక్క చెవి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. మధు కైటభుడు అనేటువంటి వాడు నారాయణుడితో యుద్ధం చేయాలనుకుంటే ఆయన గట్టిగా నిద్రపోతున్నాడు. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆయనతో యుద్ధం చేయబోతే ఆయన నారాయణ నారాయణ అని అరిచాడు. నిద్రపోతున్నాం లేస్తున్నాం. ఎవరు మనల్ని నిద్రపుచ్చుతున్నారు? ఎవరు మనల్ని మేల్కొల్పు చేస్తున్నారు? అంటే మన లోపల చైతన్యమే ఆ పని చేస్తుంది. అలాగే నారాయణ లోపల చైతన్యం ఆ పని చేస్తుంది. ఆ చైతన్యం ఎవరు? ఆ చైతన్యమే అమ్మ. అందుకు ఆ యోగ నిద్రగా ఉన్న మహామాయాదేవిని ప్రార్థించేట బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ యోగ నిద్ర స్వరూపం బ్రహ్మదేవుడికి 10 చేతులతో నల్లని రూపంతో కనిపించింది. ఆ స్వరూపం పేరు మహాకాళి. ఆ తల్లి ఎప్పుడైతే అనుగ్రహించిందో అప్పుడు నారాయణ నిద్ర లేచాడు. ఆయన మెలకువగా వచ్చింది మళ్ళీ ఆ తల్లి. అప్పుడు ఆయన మధుకైటభుడిని సంహరించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారాయణుడు ఏం చేద్దాం ఇప్పుడు అనుకున్నారు. ఎందుకంటే ఇక సృష్టి ప్రారంభం కాలే. ఏం చేద్దాము అనుకున్నప్పుడు మనల్ని కాపాడిన ఆ తల్లినే ప్రార్థిద్దామని ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ఆ తల్లి కనిపించి సృష్టి స్థితిని మీరు చెయ్యండి అంటే ఎలా చెయ్యాలమ్మా? అసలు లోకాలేమిటి? మేమున్నదే లోకమా, ఇంకేమైనా లోకాలు ఉన్నాయా అని అడిగట బ్రహ్మదేవుడు. అప్పుడు ఒక విమానం అక్కడికి వచ్చింది. దానంతట అదే కదలడం మొదలుపెట్టింది. అది వెళుతూ వెళుతూ ఒక్కొక్క లోకాన్ని దాటి వెళుతుంది. మొత్తం ఈ బ్రహ్మాండం దాటి మరో బ్రహ్మాండానికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ మళ్ళీ 4 ముఖాలు బ్రహ్మదేవుడు కనబడ్డట, విష్ణువు కనబడ్డట, రుద్రుడు కనబడ్డట. ఏమిటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకున్నారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రుడు విమానంలో ఉన్నారు. మళ్ళీ ఆ బ్రహ్మాండంలో మళ్ళీ 3 కనబడ్డారు. ఆ బ్రహ్మాండం దాటి వెళ్ళక మళ్ళీ మరో 3 కనబడుతున్నారు. అంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అందరూ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారు. ప్రతి బ్రహ్మాండానికి అమ్మవారు తన శక్తులను 3గా పంపించారు.
ఆ బ్రహ్మాండాన్ని పాలించడానికి. ఇలా వెళుతూ 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 ఉండగా అన్ని బ్రహ్మాండాలు దాటి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన చీకటి కనబడింది. ఈ మణి ద్వీపం అనే లోకం, అది సుధాసాగర్, ఒక అమృత సముద్రం కనిపించింది ముందు. ఈ అమృత సముద్ర తీరంలో మామూలు ఇసుక లేదక్క. ఆ ఇసుక కాంతులను వెదజల్లుతున్నటువంటి మణులు పరచబడినటువంటి చోటు అది. కనుక మొదట కనబడినటువంటిది ఏమిటి? సముద్రం, అమృత సముద్రం. ఆ అమృత సముద్రపు తీరంలో అద్భుతమైనటువంటి రత్నమయమైన వృక్షములు ఉన్నాయి. రత్నాలు వెదజల్లుతున్నటువంటి, కాంతులను వెదజల్లుతున్నటువంటి వృక్షములు ఉన్నాయి. అవి సువర్ణ కాంతులతో, అంటే బంగారు కాంతులు, రత్న కాంతులు వెదజల్లుతున్న వృక్షములు ఉన్నాయి. అక్కడ అనేక రకములైన దేవతా విమానములు ఉన్నాయి. అంటే అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి బహు బ్రహ్మాండముల నుంచి దేవతలు వారి వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకున్నారు అన్నమాట. లోపలికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళ విమానాలు, వాళ్ళ యొక్క రథాలు అక్కడ పార్క్ చేసుకున్నారు. సప్తయోజన విస్తీర్ణ ప్రాకారో వర్తతే మహాన్. అక్కడ వాళ్ళు పార్క్ చేసుకున్నటువంటి ఆ ఏరియా దగ్గర ఒక పెద్ద గోడ ఉంది, ప్రాకారం. పెద్ద ప్రాకారం మొదట వచ్చింది ఇనుముతో తీసిన ప్రాకారం. ఆ ప్రాకారం దగ్గర ఈ రకరకాల వాహనాలన్నీ నిలిచి ఉన్నాయి. దానికి 4 ద్వారములు ఉన్నాయి. ఆ ప్రాకారం ఇది గుండ్రంగా చుట్టబడి ఉంది. ఆ ప్రాకారం దానికి 4 ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారపాలకులు కూడా స్త్రీ దేవతలు చాలా మంది ద్వారపాలన చేస్తూ, అనేక మంది దేవతలు వస్తూ ఉంటే బెత్తములతో అదిరిస్తున్నారు. సరిగ్గా అనండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్ళు చూపిస్తున్న మార్గాలు కూడా దేవతలు తలలు ఉంచుకుని ఆ లోకంలోకి ప్రవేశిస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. అలా ఉంది మొదటి ప్రాకారమైనటువంటి అయోమయ ప్రాకారం. అయోమయం అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అర్థం కాదు. అయోమయం అంటే ఇనుముతో కూడినది అని అర్థం. ఆ ఇనుము ప్రాకారాన్ని వాళ్ళందరూ దాటి వెళ్తూ ఉంటే ఆ తోవలో వాతావరణం అత్యద్భుతమైన వాతావరణం. చల్లని వాయువులు ఇస్తూ ఉన్నాయి. రకరకములైన పక్షులు కిలకలారామములు చేస్తూ ఉన్నాయి. అలాంటి ఇనుముతో కూడిన ప్రాకారం దాటిన తర్వాత తదుత్తరం మహాసార ధాతు నిర్మిత మండల. అది దాటిన తర్వాత ఇక్కడ ఉన్నాయి. అంటే జగతికి కావలసిన వృక్ష జాతుల మూలములన్నీ అక్కడ దాచి ఉన్నాయి. అలాంటి దివ్య వృక్షములు ఎన్ని ఉన్నాయో వాటి పేర్లే ఇక్కడ కొన్ని శ్లోకాల్లో వర్ణించారు. పనస, వకుళ, లోధ్ర, కర్ణికారాష్ట్ర, శింశుపాహ, దేవదారు, కాంచనార, అమ్రాశ్చైవ సుమేరవ అని అనేక రకములైన వృక్షములు. అక్కడ లేని జాతుల్లో అన్ని జాతుల వృక్షములు. పైగా ప్రతి వృక్షము కూడా శోభాయమానంగా అమృతమయమైనటువంటి రసములతో పండుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ వృక్షములు పోషించడానికై అనేక రకములైన నూతులు తవ్వబడి ఉన్నాయి. ఆ నూతుల జలములు కూడా మధురములైనటువంటి జలములు. అలాంటి ఆ తోటలో హంసలు మొదలైన పక్షులు విహరిస్తూ ఉన్నాయి. లేళ్ళు మొదలైనవి అందంగా ఆడుకుంటూ ఉన్నాయి. నెమళ్ళు పులిప్పి ఆడుతూ ఉన్నాయి ఆ ప్రాకారంలో. ఇది కాంస్య ప్రాకారము, కాంస్య ధాతువు అంటే కంచుతో చేసినటువంటి ధాతువులతో నిర్మించిన ప్రాకారంలో ఈ సొగసు కనిపిస్తుంది. అది దాటిన తర్వాత తామ్రసాల ప్రతిష్ఠిత, రాగితో చేసినటువంటి ప్రాకారం కనిపిస్తున్నది. ఇది 7 యోజన విస్తీర్ణ, 7 ఆమడలు, 7 యోజనాల వెడల్పు పొడవులతో నిర్మించబడి ఉన్నతంగా ఉంది. అక్కడ నుంచి మనకి కల్పవృక్ష వనములు మొదలవుతున్నాయి. కల్పవృక్షముల్లో కొన్ని జాతులు ఉన్నాయి. కల్పవృక్షం మనకు తెలుసు కదా, దేవతాలోకాల్లో మాత్రమే ఉండే వృక్షములు కల్పవృక్షములు. వాటికి నమస్కరిస్తే ఏది కోరుకుంటే అవి తీరుస్తాయి. వాటిని కల్పవృక్షములు అని అంటారు. ఇవన్నీ కూడా బంగారు ఆకులతో ఉన్నాయి. రత్నముల కాంతులు వెదజల్లుతున్న ఫలములతో ఉన్నాయి. ఈ కల్ప వాటిక ఆ విధంగా శోభిస్తూ ఉన్నది. అక్కడ ఆ ప్రాకారంలో మొత్తంగా ఈ కల్పవృక్ష వనాన్ని పాలిస్తూ ఉన్నటువంటి వాడు వసంతుడు అనేవాడు పాలిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళ పేర్లు మీరు వింటూ ఉన్నా, ఆ ప్రాకారాన్ని తలంచుకుంటూ ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దివ్య ఫలితం ఉంది. అందుకు ఏకాగ్రంగా వినడమే మనం చేయవలసినది. ఆ దివ్యమైనటువంటి ఆ ప్రాకారంలో, అంటే ఈ రాగి ప్రాకారం వద్ద ఆ కల్పవృక్షపు కుసుమముల వాసనలు 10 యోజన గంధోహి వసర్పతి సమంతత అన్నారు. అంటే 10 యోజనాల మేర వరకు కూడా సుగంధాలు వ్యాపించి ఉన్నాయట. సుగంధవంతులమైన కల్పవృక్షముల యొక్క వనం. అంటే కల్పవృక్షములు ఎన్ని రకాలు ఉంటాయంటే పారిజాత, మందార, హరిచందన, సంతాన, కల్పక అని మొత్తం జాతులు చెప్పబడుతున్నాయి. ఇవి ప్రధానంగా 5 జాతులు.
అంతేగాని మందార అంటే మనం చూసే ఎర్ర పువ్వులు కాదు. ఆ పేరు దీన్ని పెట్టుకున్నాం ఎందుకంటే అది ఎలాగో మనం చూడలేం కనుక కనీసం దీన్ని చూసి ఆ పేరు గుర్తు తెచ్చుకోవడానికి. అలాగే పారిజాతాలు అంటే మనం చూసే పారిజాతాలు కావు, మనం చూడలేం కూడా, అవి కల్పవృక్షములోనే ఉంటాయి. ఇక్కడ ఉండేది కల్పకము అనే జాతికి చెందిన కల్పవృక్షం ఇక్కడ ఉండేది. ఇక్కడ నాయకుడు ఎవడు అంటే ఈ తోటంతా గార్డెనర్ గా చూసుకునే తోటమాలి వసంతుడు అనేటువంటి వాడు, వసంత ఋతు నాయకుడు. అతనికి భార్యలు ఇద్దరు ఉన్నారు, మధుశ్రీ మాధవశ్రీ మంది ఉంటారు. వీరు ఈ మొత్తంగా ఉన్నటువంటి కల్పకవన రక్షకులు. ఈ వసంత శోభ మొత్తంగా వ్యాపించి ఉంటుంది ఆ వనంలో. వాడి తర్వాత ఈ రాగి ప్రాకారం దాటి వెళ్ళిన తర్వాత సీససాల ప్రకీర్తిత, సీసముతో చేసినటువంటి ప్రాకారం అంటే ఒక్కొక్క గోడ ఎన్ని రకాలుగా చేశారో చూడండి. ఆ ధాతువుతో చేసినటువంటి ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం యొక్క ఆ పొడవు ఎలా ఉన్నదంటే 7 యోజన సంఖ్య, 7 యోజనాల పొడవుతో ఉన్నది. అక్కడ ఉండేటువంటి కల్పవృక్షముల పేర్లు సంతాన వాటిక వచ్చే, సంతానము అనే పేరు కలిగినటువంటి కల్పవృక్షములు అక్కడ వ్యాపించి ఉన్నాయి. అక్కడ నాయకుడు ఎవడు అంటే గ్రీష్మ ఋతు నాయకుడు ఉన్నాడు. మొదట వసంత ఋతు నాయకుడు అయ్యాడు, ఇక్కడ గ్రీష్మ ఋతు నాయకుడు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, శుక్రశ్రీ శుచిశ్రీ అని 2 ఉన్నారు. శుక్రశ్రీ శుచిశ్రీ వాళ్ళతో కలిసి ఆయన విహరిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని పొడుచుకుంటూ కొంతమంది దేవతలు సిద్ధులు ఆ ప్రాకారంలో ఉంటారు. వీళ్ళు దేవతా పురుషుల గ్రీష్మఋతు నాయకుడు. ఆయన అనుగ్రహం చేతనే మనకి గ్రీష్మఋతు వస్తుంది, ఆ వసంతుడు అనుగ్రహం చేతనే మనకు వసంత ఋతువు వస్తుంది. అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, మనం చూస్తున్న వాటన్నిటికీ మూల వస్తువులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఎలా ఉన్నాయి అంటే పరిపూర్ణంగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం లేశంగా ఉన్నాయి. మీరు ఇక్కడ విద్యుత్ శక్తికి సంబంధించి ఇక్కడ మనకు దొరకవు. మనకు దొరికేవి లోట్లతోని లోపాలతోని కొద్ది కొద్దిగా దొరుకుతాయి మనం చూసేవన్నీ. అక్కడ పుష్కలంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, లోపరహితంగా ఉంటాయి. కనుక మన ఈ లోకముల్లో వ్యాపించే గ్రీష్మకాలాన్ని నియంత్రించేటువంటి గ్రీష్మ ఋతు పురుషుడు అక్కడ ఉన్నాడు. ఈ గ్రీష్మ ఋతు పురుషుడు ఈ శుక్రశ్రీ శుచిశ్రీ అనే వాటితో ఈ సంతానమయమైన కల్పవృక్షాల కూడా మన భూలోకంలో పొందే ఆనందాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాకారములు అటువంటివి. వాటి తర్వాత ఈ సీస ప్రాకారం దాటిన తర్వాత సీససాల ఉత్తరత అరకూటమయ శుభ, అరకూటమయ ప్రాకారం. అరకూటమయ అంటే ఇత్తడితో చేసినటువంటి ప్రాకారం అది. ఇది 5వ ప్రాకారం. ఇది దాటి వెళితే ఈ ప్రాకారం దగ్గర ఉన్నటువంటి కల్పవృక్షముల పేర్లు హరిచందనములు. హరిచందనములు అనే పేరుతో ఇక్కడ కల్పవృక్షములు వ్యాపించి ఉంటాయి. అక్కడ వర్షత్తు నాయకుడు ఉంటాడు, వర్ష ఋతు పురుషుడు. ఆయన పేరు మేఘవాహనుడు అని చెప్పబడుతూ వర్ష ఋతు నాయకుడు ఉంటాడు. ఆయన యొక్క శక్తులు ఎన్ని రకాలుగా అక్కడ ఉంటాయంటే నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలిని. ఆయనకు ఉన్నటువంటి శక్తుల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. ఈ పేర్లు వింటే చాలు కరువు పోతుంది. అవి ఈ పేర్లకు ఉన్నటువంటి శక్తులు. అంటే వర్ష ఋతువుకున్న శక్తులు ఇవన్నీ ఇక్కడ. ఆ శక్తుల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. ఇవి అర్థమైనా అర్థమైనా పేర్లు వింటే చాలు మన కరువులు పోతాయని చెప్తున్నది. ఆ పేర్లు నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలని అంబాదుల నితంతి భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చుపునిక వారిధార మదవిఫల అనేటువంటి వర్ష ఋతు నాయకులు ఉన్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం చేతనైతే వర్ష ఋతువులో ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయో మనం చూస్తూ ఉంటాం. వర్షం అంటే ఊరికనే ధారగా పడిపోవడం కాదు. ఆ ధారల్లో వర్ష ఋతువులో రకరకాల కట్టరుల్లో కురిసే వర్షానికి తేడా ఉంది. అలాగే ఆ వర్షముల్లో ఒక్కొక్క ప్రాంతంలో కురిసేదానికి తేడా ఉంది. ఆ వర్షం వల్ల కలిగే భావానికి తేడా ఉంది. ఇవన్నీ శక్తులు. అవే ఇక్కడ భార్యలుగా చెప్పబడుతున్నాయి. అంతేగాని మామూలుగా ఒకటికి ఎంతమంది భార్యలు చెప్పడం కాదు. ఇవన్నీ శక్తులు, వర్ష ఋతు నాయకుని యొక్క శక్తులు. అక్కడున్న దేవతని వాళ్ళ యొక్క శక్తుల్ని ధ్యానం చేస్తే ఒక్కొక్కటి మనకు లభిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శరదృతు నాయకుడిని తలంచుకోవడం వల్ల రోగములు నశిస్తాయి. ఈ శరదృతు నాయకుడు ఆయన 2 భార్యలతో విహరిస్తూ ఉంటాడు. వారు ఇషలక్ష్మి ఊర్జలక్ష్మి, ఇషలక్ష్మి ఊర్జలక్ష్మి అనేటువంటి 2 భార్యలతో ఈ శరదృతు నాయకుడు విహరిస్తూ ఉంటాడు. అక్కడ ఈ పంచలోకమయమైన ప్రాకారాన్ని దాటిన తర్వాత దివ్యమానో మహాశృంగై వర్తతే రౌప్యశాలక అంటే వెండితో చేసినటువంటి ప్రాకారం కనిపిస్తుంది.
ఈ వెండిమయమైనటువంటి ఈ ప్రాకారం దగ్గర ఉన్నటువంటి చెట్ల తోట ఏది అంటే పారిజాతాటవి. పారిజాత వృక్షముల తోట ఉంది. అంటే ఇవి కూడా కల్పవృక్షముల్లో ఒక జాతికి చెందినవి. దీనికి అధిపతిగా ఉన్నటువంటి వాడు హేమంత ఋతు నాయకుడు. హేమంత ఋతువు అంటే ప్రస్తుతం నడుస్తున్న ఋతువు. ఈ హేమంత ఋతు నాయకుడు సహస్రీ సహస్యశ్రీ అనేటువంటి ఇద్దరు భార్యలతో విహరిస్తూ ఉంటాడు. వీరిని కొలుచుకుంటూ అనేక మంది దేవతలు అక్కడ ఉంటారు. ఈ రౌక్యశాల దాటిన తర్వాత బంగారు ప్రాకారం కనిపిస్తుంది. ఈ బంగారు ప్రాకారం ఎలా ఉంటుందంటే, బంగారాన్ని మనం కరిగించేటప్పుడు ఏ రంగు కనిపిస్తుందో ఆ రంగుతో ప్రకాశిస్తుంది. అంటే ప్యూర్ బంగారు. అలాంటి బంగారు ప్రాకారం గోచరిస్తూ ఉంటుంది. అక్కడ అధినాథుడు ఎవరు అంటే శిశిర ఋతు నాయకుడు అక్కడ అధినాయకుడిగా ఉంటాడు. ఆయనకున్నటువంటి భార్యలు ఇద్దరు, తపశ్రీ తపస్యశ్రీ అనేటువంటి వారు. శిశిర ఋతు నాయకుడు ఆయన ఈ భార్యలతోని సిద్ధగణములతోని అక్కడ విహరిస్తూ ఉంటాడు ఆనందంగా. ఇప్పుడు 8వ ప్రాకారం దగ్గరికి వచ్చాం. 8వ ప్రాకారం అంతా కూడా కదంబ వనములతో నిండి ఉన్నది. ఇక్కడ శిశిర ఋతు నాయకుడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ స్వర్ణ శైలామయం దాటిపోయాక అంటే బంగారు ప్రాకారం దాటిన తర్వాత పుష్పరాగమయశాల, పుష్పరాగములు, పుష్యరాగమణులు అంటారే, ఆ పుష్యరాగమణులతో ఉన్నటువంటి ప్రాకారం. ఇక్కడ నుంచి మణి ప్రాకారాలు మొదలవుతున్నాయి. ఇక్కడ వరకు ధాతు ప్రాకారం వచ్చాయి. ఇనుము ధాతువు మొదలుకొని స్వర్ణ ధాతు వరకు ధాతు ప్రాకారములు ఇప్పటి వరకు అయ్యాయి. ఇప్పుడు వస్తున్నటువంటిది స్వర్ణశాలమయ అగ్రే మునియోజన దజ్జవాన్. అక్కడ ఉన్నటువంటి దివ్యమైన పుష్పరాగమయశాల. అక్కడ ఉన్నటువంటి వృక్షములు రత్న వృక్షములు, ఇంకా ఆకులు ఇలాంటి వృక్షములు కాదు, రత్నకాంతుల్ని వెదజల్లుతున్న దివ్య వృక్షములు అక్కడ గోచరిస్తున్నాయి. వాటి నుంచి వస్తున్న కాంతులన్నీ పుష్పరాగ కాంతులు ఉన్నాయి. పుష్యరాగమణులకు ఎలాంటి కాంతులు ఉంటాయో అక్కడ వృక్షములన్నీ అలాంటి కాంతుల్ని వెదజల్లుతూ ఒక కాంతిమయమైన వాతావరణం అక్కడ ఏర్పడి ఉన్నది. అక్కడ విశేషంగా స్వర్గం అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఆ ప్రాకారం దాటిన తర్వాత దిక్పాలకులు లోకములు గోచరిస్తున్నాయి. చూడండి ఈ వర్ణన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే మనకి స్వర్గలోకం ఒకటి కనిపిస్తుంది. కానీ ఈ స్వర్గలోకం ఈ బ్రహ్మాండానికి ఎలా ఉందో ప్రతి బ్రహ్మాండానికి స్వర్గలోకం ఉంది. అయితే ఇన్ని బ్రహ్మాండాల స్వర్గలోకాలకి మూలమైన స్వర్గలోకం ఇప్పుడు ఉందన్నమాట. ఇక్కడ ఎవరుంటాడంటే ఇంద్రుడి ఇంద్రుడికి మూలమైన సమిష్టి ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడిలో వెరైటీస్ ఉన్నారు. వ్యష్టి ఇంద్ర, సమిష్టి ఇంద్ర. బ్రహ్మాండానికి ఉన్న ఒక్కొక్క ఇంద్రుడికి ఒక్కొక్క ఇంద్రుడు అనే పేరు. ఇక్కడ ఉండే వాడికి మహేంద్రుడు అని పేరు. మహేంద్రుడు అంటే సమిష్టి ఇంద్రుడు అని. ఈ సమిష్టి ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు. ఎక్కడ? ఈ 9 వన్ని కోణే వన్ని పొరి ఆగ్నేయంలో అగ్నిలోకం ప్రకాశిస్తున్నది. అక్కడ అగ్నిదేవుడు స్వాహ స్వధ అనే భార్యలతో ప్రకాశిస్తూ ఆయన ఉన్నాడు. అటు నుంచి దక్షిణ దిక్కున యమపురి, యమలోకం ఉన్నది. అక్కడ యముడు ప్రకాశిస్తున్నాడు. దండధరుడై చిత్రగుప్తుడు మొదలైన వారితో తన యొక్క శక్తులతో యముడు సంయమనీ పురాధిపతి. ఆయన పట్టణం పేరు సంయమనీ పట్టణం. అది సరిగ్గా దక్షిణ దిక్కునుంది. ఎక్కడ? ఈ పుష్యరాగ ప్రాకారం దాటిన తర్వాత కనిపిస్తున్నది ఈ లోకం. దక్షిణ దిక్కు ఎందు ఆయన ఉంటే నైరుతి దిక్కు ఎందు అక్కడ వరుణదేవుడు పాశము ధరించి ప్రకాశిస్తున్నాడు. పడమట వరుణదేవుడు పాశం ధరించి ప్రకాశిస్తున్నాడు. నైరుతి దిక్కులో నిరుతి ప్రకాశిస్తూ ఉన్నాడు. నిరుతి అనేవాడు అంత మెగా పవర్, మన ఊహకు కూడా అందరిటువంటి శక్తితో ఉన్నది. అక్కడ ఈ డిపార్ట్మెంట్ మెయిన్గా ఏంటంటే అమ్మవారి యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉంది. ఎందుకంటే రాక్షస వారి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆవిడకి ఆర్మీ ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి కదా. ఆ ఆర్మీకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. వార్ఫేర్ అంటారు. ఆ యుద్ధ విమానాలు ఇవన్నీ ఎలా ఉంటాయో అలా ఇక్కడ యుద్ధాలకు అనుగుణమైనటువంటి రథములు, గజములు, గుర్రములు, శస్త్రములు, ఈ గణములు అంటే సోల్జర్స్, సేనలు. వీళ్ళు లెక్కకు మిక్కులుగా ఉంటారట. పైగా వీళ్ళు ఇక్కడ అరుస్తూ ఉంటారట. ఏమని? ఎలాంటి వాటినైనా మేము నాశనం చేస్తాం, బహుపరా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ శక్తిని ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇది దాటిన తర్వాత ఈ పద్మరాగమయమైన ప్రాకారం దాటిన తర్వాత గోమేధం అని నిర్మిత, గోమేధికములనే రత్నములతో అంటే ధాతు ప్రాకారం అయిపోయిన తర్వాత మణుల ప్రాకారాలు మొదలయ్యేవి. గోమేధికలతో చేసినటువంటి ప్రాకారము, ఈ గోమేధిక ప్రాకారము 10 యోజనము, అది కూడా 10 యోజనాల పొడవుతో ఉన్నటువంటిది. తన్మధ్యస్థ మహాదేవి ప్రజ్ఞ
విద్య అంటే ఏంటో తెలుస్తుంది కదా, ఆ శక్తులు వాళ్ళ అనుగ్రహం వల్లనే మనకి శక్తులు వస్తాయి. మనం కనుక ఈ ప్రాకారాన్ని తలంచుకుంటే ఇందులో చెప్పినవన్నీ మనకు లభిస్తాయి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు అన్నారు. సినీవాలి, కుహు అంటే అమావాస్యల్లో వెరైటీస్. అమావాస్యలు ఎప్పుడు ఒక్కలా ఉండవు. అమావాస్యల్లో నానా రకాలు ఉంటాయి మనకి. ఒక రకమైన అమావాస్య వచ్చినప్పుడు తర్వాతి రోజులో ఉండవలసిన కళ ఆ రోజున ఒక రేఖామాత్రంగా చంద్రుడు కనబడతారట, ఒక అమావాస్య. దాని పేరు సినీవాలి. కుహు అమావాస్య మరొకటి. అమావాస్యలో వెరైటీస్ కూడా చెప్పారు. ఈ వేదాల్లో వర్ణించినవే ఇక్కడ వర్ణించారు. సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, వృద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభశుంభవతిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరాబ్ధ శరీరిని, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, కళాదిని, మాయాదేవి. మొత్తం 32 శక్తులు. ఇక్కడ మీరు వినేటప్పుడు నిశుంభశుంభమతని, మహిషాసురమర్దిని అనే పేర్లు వచ్చాయి. దీని అర్థం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. లోకంలో మహిషాసురుడు అనేవాడు విజృంభించినప్పుడు అమ్మవారు వచ్చారు, మహిషాసురు సంహారం చేశారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ? ఇక్కడ వచ్చారనమాట. అది అర్థం. వచ్చిన ప్రతిరూపము మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. కనుక ఎన్ని మార్లు అమ్మవారు అవతరించారో అన్ని రూపములు మన ద్వీపంలో ఉన్నాయి. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం. కనుక అక్కడ అమ్మవారు ఇన్ని పేర్లతో ప్రకాశించుతూ ఉన్నారు. వీరికి గాని కోపం వస్తే బ్రహ్మాండాలైనా ధ్వంసం చేయగలరు, భస్మీపటలం చేయగలరు. ఆ తర్వాత ఈ గోమేధిక ప్రాకారం దాటిన తర్వాత వజ్రమణి నిర్మిత వజ్ర ప్రాకారం కనిపిస్తుంది. ఇది కూడా 10 యోజనాల పొడవుతోనే ఉన్నది. ఇక్కడ ఉండేవారు ఎవరు అంటే ఇంకా ఆర్మీ డిపార్ట్మెంట్ అంతా అయిపోయిందండి. ఇది అమ్మవారికి సేవలు చేసేటువంటి వాళ్ళ క్వార్టర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సర్వెంట్ క్వార్టర్స్ అంటాం కదా, అలా అమ్మవారి పరిచారికల క్వార్టర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారట. అమ్మవారి పరిచారికలు అంటే ఆ మహాత్రిపుర సుందరికి అలంకారాలు చేసేవాళ్ళు. అలంకారం కూడా ఒక సైన్స్ అండి. అంతేగాని అక్కడికి మనం వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ముద్ద కొనుక్కొచ్చి ఒంటి మీద పూసేసుకోవడం కాదు అలంకారం అంటే. అలంకారం సైన్స్. తాంబూలం వేసుకోవడానికి ఒక పద్ధతి. అందులో అమ్మవారి ముఖానికి పూసే పూతలు, చేసే దండలు, పరిమళ ద్రవ్యములు, కట్టే వస్త్రములు, ఇవన్నీ చూసుకోవడానికి ఎంతోమంది పరిచారకులు ఉన్నారు లెక్కలేదు. వాళ్ళ క్వార్టర్స్ ఇవన్నీ కూడా. అయితే అమ్మవారికి పరిచారకులు కనుక వీళ్ళకి సేవ చేయడానికి పరిచారకులు ఉన్నారు అక్కడ. అంటే అమ్మవారికి సేవ చేసే భాగ్యం దొరికింది కనుక వీళ్ళకి సర్వెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క పరిచారికకి 1,00,000 దాసీలు ఉన్నారు. ఇంకా చూడండి వాళ్ళు అలా ఉన్నటువంటిది. ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొందరు డిపార్ట్మెంట్ విసర్గరణ డిపార్ట్మెంట్. అంటే అమ్మవారికి ఎలాంటి విసర్గరణ తయారు చేయాలి, వాటితో అమ్మవారిని ఎలా విసరాలి అనేది చూసేవాళ్ళు కొంతమంది. కొంతమంది తాంబూల పాత్ర అని తాంబూలములు చేసి ఆ పాత్ర పట్టుకుని నిలబడతారు అమ్మ దగ్గర. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మరో పని చేయరు, వాళ్ళ పని అదే. ఇలా ఒక్కొక్కటి చందనం తయారు చేసి ఉండేవాళ్ళు మరికొంతమంది. ఒక్కొక్కరికి మళ్ళీ ఇంతమంది దాసీ జనములు ఉన్నారు. ఇది కానీ ఈ ప్రాకారాన్ని కానీ మనం భావిస్తే ఏం జరుగుతుందంటే మన శరీరానికి సౌందర్యము, అదేవిధంగా మన శరీరానికి అలంకారము, వస్త్రములు మొదలైనవన్నీ లభిస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దాసుల్లో కొంతమంది పేర్లు చెప్తున్నారు, వాళ్ళ గురించి వినండి అని చెప్తున్నాడు. వీరు ప్రధానంగా 8 మంది కనిపిస్తూ ఉన్నారని. అనంగ రూప, అనంగ మదన, సుందరి, మదనాపుర, భువన వేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగ వేదన, అనంగ మేఖల మొదలైనటువంటి వారు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వారు. సుమా ఇది దాటిన తర్వాత వజ్రసాల దాటేక వైడూర్య సాలము సకరకములైన గృహములన్నీ ఇక్కడ ఉంటే ఇక్కడ వాహన శక్తులు ఉంటూ మాతృకా శక్తులు ప్రధానంగా ఉంటారు. ఇక్కడ మాతృకా శక్తులు అంటే వేళ్ల నుంచే బ్రహ్మకి, విష్ణువుకి, రుద్రుడికి కావాల్సిన శక్తులు సరఫరా అవుతుంది. వాళ్ళే బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి అనేటువంటి అష్టమాతృకలు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. ఈ మహాలక్ష్మి ఈ 7గురికి మూలం, సప్తమాతృకులకి మూలమైనటువంటిది మహా ఐశ్వర్య శక్తి. ఇందులో బ్రహ్మాణి శక్తి వల్ల బ్రహ్మదేవుడు ప్రకాశిస్తాడు, వైష్ణవి శక్తి వల్ల విష్ణువు, మాహేశ్వరి శక్తి వల్ల రుద్రుడు, కౌమారి శక్తి వల్ల కుమారస్వామి, ఇంద్రాణి శక్తి వల్ల ఇంద్రుడు, వారాహి శక్తి వల్ల వరాహస్వామి, చాముండ అంటే మహాకాళి, మహాకాళి శక్తి. ఇలా సప్త మాతృకులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. మాతృకులు ఉండేటువంటి ప్రాకారం ఈ వైడూర్య ప్రాకారము. ఈ వైడూర్య ప్రాకారం వద్ద
వీళ్ళ వాహనాలు అనేక ఉంటాయి. బ్రహ్మగారి వాహనం అంటే బ్రహ్మాడి వాహనం రాయించ. అక్కడ అనేక రాజహంసలు ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే సింహములు, ఏనుగులు, గుర్రములు, గరుత్మంతులు, వృషభములు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మాహేశ్వరి అంటే ఆవిడ గణములు మాహేశ్వరి గణములు, వాళ్ళందరూ వృషభవాహనాలే కనుక వృషభాలు అక్కడ ఉంటాయి. గరుత్మంతులు ఉంటారు, ఎందుకంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అందరికీ ఇంద్రుడు సరఫరా అవ్వాలి, అంతే కదండి. కలెక్టర్లు ఎందరు ఉన్నారు ఒక స్టేట్ లో? డిస్ట్రిక్ట్ కో కలెక్టర్, అందరి మీద కలెక్టరే. అందరు కలెక్టర్ అయినా ఇందరు కలెక్టర్లకి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఒకటే ఉంటాయి. మరి వాటి నుంచి వాటి పవర్ అథారిటీ ఇస్తాడు పైవాడు. ఆయన నువ్వు ఫలానా డిస్ట్రిక్ట్ కి అథారిటీ కలెక్టర్ అనేటువంటి అథారిటీ ప్రతి కలెక్టర్కి కామనే, కానీ వాడిని ఎలా అపాయింట్ చేస్తారు? కలెక్టర్ అనే అథారిటీ కలెక్టర్కి ఎలా ఇవ్వబడుతుందో ఇంద్రత్వం అనే అథారిటీ ఇంద్రుడికి ఇవ్వబడుతుంది. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్కడు. వీళ్ళందరికీ సమిష్టి ఇంద్రాణి శక్తి ఈ జగదంబిక ఆవిడిస్తేనే వీళ్ళందరికీ లభిస్తుంది. ఇంద్రాణి, మాహేశ్వరి మొదలైన వారందరూ కూడా. అటు తర్వాత ఇది దాటిన తర్వాత అంటే వైడూర్యమణి ప్రాకారం దాటిన తర్వాత 10 యోజనాల ఎత్తుతో ఇంద్రనీలమణుల ప్రాకారం కనిపిస్తుంది. ఇంద్రనీలాశ్వ నిర్మిత. అక్కడ 16 శక్తులు తిరుగుతూ ఉంటాయి ఎల్లవెల్లా. వారు కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి ఆది ప్రకాశిస్తూ ఉంటారు. సుమా వాళ్ళు తలుచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా తలకిందులుగా చేయగలరు. వాళ్ళ మహిమ వర్ణించాలి అంటే ఏతత్ పరాక్రమం వక్తుం సహస్రాస్యోపి నక్షమ, ఆదిశేషుడు కూడా వర్ణించలేట వాళ్ళ మహిమని. అలాంటి మహాశక్తులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 16 శక్తులు. ఇది దాటిన తర్వాత ఇంద్రనీల మహాసాల. ఇది దాటిన తర్వాత ముక్తా ప్రాకారము. ముక్తా ప్రాకారం అంటే ముత్యాల ప్రాకారం కనిపిస్తూ ఉన్నటువంటిది. అక్కడ అది ఎలా ఉంటుందంటే 8 దళాల పద్మంలాగా ఉంటుంది. 8 దళాల పద్మం వలె ప్రకాశిస్తూ గోచరిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మూర్తులు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుల, అనంగ మదనాతుల, అనంగ మదన, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీళ్ళు ప్రధానంగా 8 శక్తులు అక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా 8 శక్తులు ఎలా ఉంటాయంటే పాశాంకుశ బల, భీతి, ధర, అరుణ విగ్రహ. ఇక్కడ నుంచి అమ్మవారి పోలికలు ఉన్నవాళ్ళు కనిపిస్తారు. ఇందాక మనం చెప్పుకుని ఇనప ప్రాకారం నుంచి ఇక్కడ వరకు ఇవి కిరణాలు, ఇంకా బింబం రాలే. బింబం అంటే సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వచ్చాయో ఈ ప్రాకారాలంతా ఈ శక్తులని కిరణాలు. ఇప్పుడు మొదలైన వారు ఇక్కడ అశ్వతల పత్రంలో గోచరిస్తున్నారు. గిరిచక్రంతో అవగాహన ఉన్న వారికి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పనులు చేస్తూ ఉంటారు. ఏ పని పెడితే ఆ మండపానికి వెళ్తుంటారు. శృంగార మండపంలో ఏం జరుగుతుందంటే విద్యాధరులు, గంధర్వులు మొదలైన వారందరూ అమ్మవారిని సంకీర్తన చేస్తూ ఉంటారు. ఆ సంగీతం వినడానికి అమ్మవారు అక్కడ కూర్చుంటారు. అంటే కళా వేదిక అనమాట. అంటే రాజుగారికి ఆడిటోరియం ఒకటి ఉంటుంది కళలన్నీ జరగడానికి. అలాగే మహారాణి గారి ఆడిటోరియం అది. అక్కడ ఈ విద్యాధరులు, గంధర్వులు మొదలైన వారందరూ గానం చేస్తూ ఉంటే అవి వింటుంది అమ్మవారు అక్కడ. ఇది శృంగార మండపం. ఇక జ్ఞాన మండపంలో సనక సనందనాది యోగీశ్వరులు అమ్మవారి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉంటారట. అలా వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో అమ్మవారి పని ఏమిటి అంటే ఏ సాధకుడు పరాకోటికి చేరుకున్నాడో, పరాకోటి అంటే ఉపాసనలో త్రిగుణాతీత స్థితికి చేరగలిగి బిందు స్థానం వరకు వెళ్ళగలిగే వారు ఎవరో అమ్మవారు చూసి ఆ మండపంలో ఎవరెవరికి ముక్తినివ్వాలో నిర్ణయిస్తారు. అది ముక్తి మండపం. ఆ తర్వాత ఏకాంత మండపం. ఏకాంత మండపంలో ఏం జరుగుతుందంటే సమస్త లోకంలో ఏంటేంటి పాలన చేయాలని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ముఖ్య శక్తులతో అమ్మవారు కూర్చుని లోక పాలనకి ఏమేమి చేయాలనే చర్చ చేస్తూ ఉంటారట అమ్మవారు. దాని పేరు ఏకాంత మండపము అని చెప్పబడుతున్నది. ఈ మండపములన్నీ దాటిన తర్వాత కాశ్మీర వనము అని కుంకుమ పువ్వులు, వృక్షములు గోచరిస్తాయి. ఆ తర్వాత రకరకములైన కుసుమముల తోటలున్నాయి. వీటన్నిటికీ దాటాక అమ్మవారి యొక్క ప్రధాన గృహం ఉన్నది. ఆ గృహం వద్ద అమ్మవారు ప్రధాన సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎలా ఉంది అంటే చింతామణి గృహంలో ఆ సింహాసనానికి చేరడానికి 10 మెట్లు ఉన్నాయి. సోపానే దశభిర్యుక్త 10 మెట్లు. ఆ 10 మెట్లు దాటితే అమ్మవారి సింహాసనం. ఈ సింహాసనానికి 4 కోళ్ళు, మెత్తని పరుపు పరిచినటువంటి బల్లా ఉన్నది. ఈ 4 కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర శక్తులు, మధ్యలో పరిచినటువంటి పరుపు సదాశివ తత్వం. ఇదంతా ఒకే పరమేశ్వరుడు 5 అయ్యాట. 5 తయారయ్యాడు. ఏ పరమేశ్వరుడు 5 అయ్యాడో ఆయన దానిపైన కూర్చున్నాడు. ఒక రూపంతో కూర్చున్నాడు. ఈ సింహాసనం పైన ఆయన కూర్చున్నాడు.
ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ శోభను వర్ణిస్తున్నారు ఇక్కడ. శుద్ధ స్ఫటిక శంకాసహ, తెల్లగా శుద్ధ స్ఫటిక కాంతులతో ఉన్నాడు, 3 కన్నులతో ఉన్నాడు, చల్లని వెన్నెల వంటి కాంతుల్ని బెదజల్లుతూ ఉన్నాడు. సౌందర్యవంతమైనటువంటి సత్యశివ సుందర స్వరూపుడు ఆయన. ఆయన యొక్క వామాంకమునందు అంటే ఆయన యొక్క ఎడమ తొడలో కూర్చుని ఉంది భువనేశ్వరి తల్లి జగజ్జన్ని, అక్కడుంది. అంతేకాదు అమ్మవారు ఉన్నటువంటి ఆ చింతామణి గృహం దగ్గర నుంచి కొన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అవి రత్న నదులు, అమృత నదులు అని 2 నదులు. అంటే కాంతులను వెదజల్లే నదులు కొన్ని, అమృతపు నదులు కొన్ని. అంటే కాంతులు అంటే అర్థం జ్ఞానము అని అర్థం, అమృతము అంటే ఆనందము అని అర్థం. ఈ 2 రకములైన నదులు ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తాయంటే అమృత సముద్రంలో కలుస్తాయి. అవి వెళుతూ ఉంటాయి కనుక అక్కడ మొదలై అక్కడ దాకా ఈ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులన్నీ అమ్మవారి దయాస్వరూపాలు, ఇవన్నీ ప్రకాశిస్తూ వెళుతుంటాయి సుమా. ఇటువంటి ఈ మణిద్వీప వర్ణన ఉన్నదే, ఆ మణిద్వీపములో ఉన్నటువంటి సూర్య చంద్రులు వీళ్ళెవరూ కూడాను వారి వల్ల మణిద్వీపం వెలగదన్నాడు. మనం ఇప్పుడు ఈ భూమిలో మట్టి ద్వీపం వెలగాలంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి, లేకపోతే మనకు కనపడదు. కానీ మణిద్వీపానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. అది ఎందుకంటే పరంధామం. ఈ విషయం గీతలో పరమాత్మ చెప్పాడు. గీతాదేవి వచ్చింది కదా, ఒక్కసారి తలంచుకుందా. ఏమన్నాడు అక్కడ? సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు అని. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం అని. నత్స్వాసయతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే సద్ధామ పరమం మమ అని పరమాత్మ ప్రకటించినటువంటి గొప్ప విషయం. పరంధామం ఎలా ఉంటుంది అంటే అక్కడ సూర్యుడు గాని, చంద్రుడు గాని, గ్రహములు గాని వీళ్ళు అవసరం లేదు. అక్కడ వీళ్ళందరూ అక్కడ బంట్లో కొలుచుకుంటారు, వాళ్ళకి వెలిగిస్తుంది ఇది. అంతేగాని వాళ్ళ వల్ల వెలగదు. స్వయం ప్రకాశ స్వరూపము ఇది అని అర్థం. మనమన్నీ స్వయం ప్రకాశములు కాదు, పరాధీనాలు మన బతుకు. అమ్మ స్వయం ప్రకాశ స్వరూపిణి, అమ్మ ద్వీపం స్వయం ప్రకాశం. అందుకు ప్రకాశము కనుకనే మణి అని పేరు. మణి అంటే ప్రకాశ లక్షణం, ప్రచోద లక్షణం కలది. మణికి 2 లక్షణాలు ఉంటాయి, వెలగడం, వెలిగించడం, 2 లక్షణాలు. ఈ వెలిగించడం అంటే మన బుద్ధుల్ని వాటిని ప్రేరేపించడం, ఇది ప్రచోదనం, అది చైతన్యం యొక్క లక్షణం. ప్రకాశం, ఈ 2 లక్షణములు మణికి ఉంటాయి. కనుక మణిద్వీపం అంటే సర్వ జగతిని వెలిగించి సర్వ జగతిలో సర్వజీవుల్ని ప్రేరేపించే చైతన్య ధామము అని అర్థం మణిద్వీపం అంటే. ఇప్పుడు ఈ ప్రాకారములన్నీ చెప్పుకున్నాం కదా. మనస్సు ఎక్కడుంది? మీరు మణిద్వీపం తీసుకెళ్ళినా మా మనసు మాత్రం మా ఇంట్లోనే ఉందంటే, లేదా సినిమా హాల్లో ఉందంటే నేనేం చెప్పలేదు. మనస్సు మణిద్వీపంలో తిరిగితే కాసేపు తిరిగినా చాలండి, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడ ఇంత చెప్పి దీని యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు. మణిద్వీప వర్ణన వింటే ఏమొస్తుందో, చదివితే ఏమొస్తుందో, ఎప్పుడెప్పుడు చదవాలో, ఎక్కడెక్కడ చదవాలో అన్ని వివరములు చెప్తున్నారు ఇక్కడ. ఈ మణిద్వీప వర్ణన విన్నవారికి సర్వాభిష్టములు నెరవేరుతాయి. జీవికి కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి కనుక. ఇదే వర్ణితం రాజన్ మణిద్వీపం మహత్తరం ఏకస్య స్మరణాత్ సజ్జః సర్వపాపం వినశ్యతి. మణిద్వీపాన్ని తలంచుకుంటే చాలట పాపనాశనం జరుగుతుంది. దీనిని ప్రాణోత్క్రమణ సంధవుతూ శరీరాన్ని ప్రాణాలు విడిచిపెట్టేటువంటి సంధికాలం వద్ద దీనిని వింటే చాలు వాడు మణిద్వీపాన్ని చేరుకుంటాడు. ఇదేదో బాగానే ఉందండి, హాస్పిటల్లో బెడ్ దగ్గర కొంచెం చదువుదామా అంటే వెళ్ళే యోగం లేకపోతే చచ్చేవాడు కూడా బతికి కూర్చోవచ్చు, అప్పుడు ప్రయోజనం లేదు. కనుక ఆ యోగం ఉన్నవాడికి అది లభిస్తుంది అనుకోండి. ప్రాణ ప్రయాణ సంధికాలంలో కానీ ఈ మణిద్వీప వర్ణనని వింటే వాడు ఆ దివ్య ధామానికి చేరుకుంటాడు సుమా. ఎల్లవేళలా ఎవరైతే మణిద్వీప స్మరణ చేస్తారో వారి భౌతిక జీవితమే చాలా దివ్యంగా ఉంటున్నది అని. పైగా ఈ మణిద్వీప వర్ణన జరిగే చోట భూత ప్రేత రోగాది భయములు. దీనిని గృహప్రవేశ సమయాల్లో చదివితే ఆ గృహం దివ్యంగా, శాంతిమయంగా, లక్ష్మీమయంగా, ఆరోగ్యమయంగా ఉంటుంది. కనుక నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే, వాస్తుయాగములు చేసేటప్పుడు, నవీన గృహములు నిర్మాణములు చేసేటప్పుడు గృహప్రవేశ సమయాల్లో ఇది చదవాలి. అంతేకాదు ఇంట్లో ఏదైనా అరిష్టం ఉన్నట్టుగానే అనుమానం వస్తే లలితాదేవి వద్ద ఒక దీపం వెలిగించి, ధూపం వెలిగించి, ఒక పండో ఫలము నివేదన చేసి ఈ మణిద్వీప వర్ణాన్ని కానీ పారాయణ చేస్తే అక్కడ ఎటువంటి అరిష్టములు ఉండవని, ఆ ఇల్లు ఆనందధామం అవుతుంది. ఆ ఇంట్లో భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపదలన్నీ కలిసి ఉంటే ఇంట్లో అందరి మధ్య సౌమనస్యం ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే అమ్మ ఇల్లు, అమ్మ ఇల్లు ఎవరు తలంచుకుంటారో ఆ ఇల్లు అమ్మ ఇల్లు అయిపోతుంది. అయితే ఇల్లు మన ఒళ్ళు ఉండే చోటు ఇల్లు, కానీ నిజానికి మన ఒళ్ళే ఇల్లు.
కనుక ఇల్లు ఎంత అమ్మవారి మయం అవ్వాలో మన ఒళ్ళు అమ్మవారి మయం అవ్వాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంతమంది దీపాన్ని మనలో ఎలా చూడాలో తెలుసుకోండి. ఎలా చూడాలి? ఒక్కసారి నా చెయ్యి కదులుతుందంటే దేని వల్ల కదులుతుంది ఎప్పుడైనా ప్రశ్నించుకోండి. నా చెయ్యిని కదిలించడానికి నా బుద్ధి ప్రాణాన్ని ప్రేరేపిస్తే ఆ ప్రాణ నాడులు ప్రసరించి చేతులు కదిలిస్తాయి. ఆ నాడుల్లో ప్రసరించే ప్రాణశక్తి సరిగ్గా లేకపోతే చెయ్యి కదలదు. కానీ ఈ నాడిని ప్రేరేపించడానికి బుద్ధి ప్రేరేపిస్తుంది. ఈ బుద్ధి ప్రేరణ వల్ల ప్రాణనాడి కదిలి పనిచేస్తాం. మనకు బుద్ధి వరకు అర్థమైంది, కానీ బుద్ధికి పైన ఉన్నది ఒక పరతత్వం. ఆ పరతత్వం మన లోపలి అమ్మ. ఆవిడ అక్కడే లేదు, అంతటా ఉన్నది. ఆ బుద్ధి ప్రకారం ఆవిడ తర్వాత ప్రాణములు, ఆవిడ తర్వాత పంచేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియములు. ఇక్కడ బుద్ధి అన్న బుద్ధి మళ్ళీ 4 అయింది. బుద్ధి ఎన్ని అయింది? 4 అయింది. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము 4 పేరు. తర్వాత ఈ శరీరం పంచలతో కూడుకున్నదే కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ రెండింటికి మూలం పంచభూతాలు, పంచ తన్మాత్రలు. ఎన్నయ్యాయి? 4, 5, 20 అయ్యాయి. ఆ తర్వాత ఉన్నటువంటిది బుద్ధి ప్రాణశక్తులు. నిజానికి ఈ రెండింటినీ కలిపి మనం ఒకటిగా భావిస్తుంది. మొత్తం బుద్ధి ప్రాణశక్తులు 4 అని చెప్పాం.